తెలుగు మన మాతృభాష. అంటే తల్లి నుడి పుట్టినప్పుడు మన ఇంట్లో పెరుగుతుంది నేర్చుకున్న భాష. మాతృభాష అంటే అదో వ్యాప్తిలో అయింది సరే, కానీ నిజానికి ఇవాళ పెళ్ళిళ్ళు ఎన్నో రాష్ట్రాంతర, భాషాంతర, దేశాంతర సంబంధాలు తోటి అవుతున్నాయి. దాన్ని బట్టి ఈ తల్లి ఏ భాష అయినా ఏ దేశమైనా వచ్చి ఏది తండ్రి అంటే భర్త భాషని నేర్పడింది పిల్లలకు. దాన్ని బట్టి చూస్తే ఇది పితృభాష అనేమో ఈ కాలంలో అనిపిస్తుంది. మన భాష 1000 ఏళ్ళకి 2000 ముందు క్రీస్తు కాలం. ఎందుకంటే ద్రవిడ భాష నుంచి వచ్చింది, అంటే వేరైంది ద్రవిడ భాష నుంచి, మూల భాష నుంచి. అయితే సుమారు క్రీస్తు కాలపు వాడు శాతవాహన ఆల చక్రవర్తి ఒకే సంవత్సరం పరిపాలించిన ఆయన గాథలు అని, అంటే పద్యాలే గాథ, కంద పద్యం అయి ఉంటుంది, ప్రాకృత భాష పాలి. అవి 700 సేకరించి ఆయన మనకు సప్తశతి గ్రంథాన్ని ఇచ్చిపోయింది. అప్పుడు అచ్చులు లేవు కదా, ప్రతులు రాసుకోండి, బూడిజరి పత్రాలు లేకుంటే మన తాటికమ్మలు. ఆ 2000 అప్పుడు తెలుగు పదాలు ఆ పాళీ భాష ఏది గాథల్లో ఉన్నాయి. అంటే భాష పదాలు ఉన్నాయి అంటే జనంలో భాష వాడబడుతుంది అన్నట్టే. కానీ రాజభాషగా పాళీ ఉండే. ఆ తర్వాత సంస్కృతం వచ్చింది. వచ్చి దాన్ని ఎంతైంది మతము, తర్వాత పోతే ఈ రాజరికం, ఇవి రెండు చేసి సంస్కృతానికి చాలా పెద్ద పీఠం వేసినాయి. అనార్య భాషలు, ఆర్యేతర భాషలు, తర్వాత స్థానిక భాషలు దెబ్బతిన్నాయి. అందులో ముఖ్యంగా ఏమిటి అంటే ఇదే ద్రవిడ భాష, తమిళం, కన్నడం, మలయాళం, ఇవి 4-5 నాగరిక భాష. తర్వాత కోయ, గోండు, గదబ, సవర, ఇట్లా ఆటవిక భాషలు కూడా మన ద్రవిడ భాష. దక్షిణ 2000 ఏళ్ళ భాష, 1000 ఏళ్ళ సాహిత్యం. అంటే 200-300 ఏళ్ళు, అంటే 1200-1300 ఏళ్ళు. అద్దంకి గంగా, తర్వాత అద్దంకి మన పాండురంగని శాసనం, తర్వాత అంటే ద్విపదకు రెట్టింపు. నిజంగా ద్విపద తర్వాతనే తర్వోజ రావాలి, కానీ తర్వోజనే ద్విపద అయిందని మనోళ్ళు అంటారు వారిని. మరి పట్టంబు కట్టిన ప్రథమంబు నిండు పండ్లు రంగుండు అని అట్లాగా అది 2 అయ్యి ఉండాలి, ఎందుకంటే విరిగిపోయింది శిల. తూర్పు చాళుక్యుల కాలము గుణగ విజయాదిత్యుని సేనాని పండరంగుడు. అతని కాలపుదే మధ్యాత్కరుడు 930 అనుకుంటారు. ఎక్కడ విజయవాడ, బెదవాడ మధ్యాత్కరుడు. 2 దేశపద్యాలే. మూడవ దానికి వచ్చే వరకు మన గంగాధర కుర్క్యాల దగ్గర కొండన్నపల్లి, కరీంనగర్ జిల్లా. అప్పుడు లేమ్లవాడ చాళుక్యులు, వేములవాడ మీది, లేమ్లవాడ మాది. కానీ దీని పేరు కూడా తర్వాత వేములవాడ అని వ్యాప్తి అయింది. కానీ లేంబులవాడ నన్నయ్య పట్టు కంటే 100 ఏళ్ళు ముందు పంప భారతం రాయబడింది వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో. అయితే ఈ లేములవాడ వాళ్ళు స్వతంత్ర చక్రవర్తులు కాదు, చక్రవర్తుల బంధువులు. అప్పుడు రాష్ట్రకూట చక్రవర్తులు మాన్ఖేడ్, గుల్బర్గాలో మాన్యఖేటం, తూర్పు పశ్చిమ చాళుక్యుల తర్వాత. అంటే తూర్పు చాళుక్యులు పాలనలో ఉన్నారు, పశ్చిమ చాళుక్యుల పెత్తనం అయిపోయింది బాధలు. ఈ రాష్ట్రకూటులు చక్రవర్తులుగా ఉన్నప్పుడు సామంతులుగా ఈ వేములవాడ, లేములవాటిగా చాళుక్యులు ఉన్నప్పుడు, అప్పుడు పంప భారతం కన్నడంలో ఇక్కడ రాయబడింది 942 సుమారు. 946లో అంటే నన్నయ్య భట్టు కంటే 100 ఏళ్ళు ముందు వేంగి భారత రచన నన్నయ్య ఉన్నాడు కదా, అంతకంటే 100 ఏళ్ళు మొదలు ఈ పంప మహాకవి తమ్ముడు దినవల్లభుడు
ఇక్కడ కురిక్యాల గంగాధర దగ్గర కురిక్యాల అనే కొండ స్థానం మీద త్రిభాషా శాసనం వేయించిండు. ఆయన స్వయంగా కవి. గీతం గాతుమనేక భేద సుభగం అని ఆయన శ్లోకాలు, అందులో పద్యాలు, శ్లోకాలు 3 భాషల్లో ఉన్నాయి. కన్నడం, సంస్కృతం, చివరిలో తెలుగు 3 ఖండాలు ఉన్నాయి. ఆ 3 ఖండాలే తెలుగు భాషకు మొదటివి. తెలంగాణలో మొదటివి అనేదే కాక తెలుగు భాషకే మొదటి ఖండాలు. ఆంధ్రలో ఖండం ఎక్కడ కనిపించలేదు. అందుకనే నా దీనికి విలువ ఇచ్చింది. నా పిహెచ్డీలో విలువ ఇచ్చి మొదటి ఖండాలని. మనకి మొన్న ప్రాచీన భాష తెలుగు అనడానికి కూడా ఇది ఒక ప్రధాన ఆధారమైంది. అర్థానికి ఎందుకు మర్చిపోయిన వాళ్ళు కోస్తా వాళ్ళు కానీ ఇక్కడి తెలంగాణ వాళ్ళు పోటీ పడింది. మన కురిక్యాల శాసనం ప్రాచీన ఆధారం సూచించింది ఈ ఖండ పద్యాలు. మోగు జిన భవనములెత్తించుట జినమునులకు పూజ చేయి చుంకిని అని ఇట్లా 3 ఖండ పద్యాలు ఉన్నాయి. మరి కందం ఎట్లా అంటే అదివరకు అన్న భారతంలో రాస్తున్నాడు. కందాలు విపరీతంగా రాసిండు ఆయన. ఎవరు? మన పంపకవి. తర్వాత సంస్కృతంలో ఆర్యావర్తం దీనికి దగ్గరగా ఉన్న పాళీ భాషలో కంద అని ఇదే గాథ అనేది దీనికి దగ్గరగా ఉంటుంది అన్నమాట. చిన్నగా మనకు సుమతి పద్యాలు, కంద పద్యాలు. అయితే 946లోనే కంద పద్యం ఇక్కడ కురిక్యాల సబ్బినాడు అందులో అప్పుడు ఇట్లా. ఆ తర్వాత అక్కడ నన్నయ్య 1050 నాడు భారత రచన. ఆ తర్వాత 12వ శతాబ్దిలో అది అనువాదం. స్వతంత్ర రచన పాలకుర్తి సోమనాథుడు వీరశైవం, ఆయన ఆరాధ్య బ్రాహ్మడు. ఎక్కడ మన వరంగల్ దగ్గర బమ్మెర దగ్గర పాలకుర్తి, అదే పాలకురికి అంటే స్వతంత్ర కావ్యం ఇక్కడ తెలంగాణ పుట్టింది. అది గమ్మత్తు ఏమిటంటే ఆయన పద్యాలు, సీసాలు, వృత్తాలు రాసినా కూడా ఆ కావ్యాలు 2 మాత్రం ద్విపదలు రాసిండు. ఏవి? బసవపురాణం, పండితారాధ్య చరిత్రం. అది ద్విపద అంటే 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఇట్లాగా వెళ్ళుద్ది. 2 ద్విపద పాదాలు గెలిస్తే 1 తరోజ, అదే అద్దంకి పద్యం అన్నది కదా. మొత్తం మీద 2000 ఏళ్ల క్రిందటి భాష, 1000 ఏళ్ల కిందటి సాహిత్యం మనకు అమోఘంగా ఉంది. ఆ తర్వాత ఎదిగి ఇది పద్యమై, గద్యమై, నవలై, నాటకమై, యక్షగానమై, సినిమా పాటై, విప్లవ గేయమై రకరకాలుగా చెందితే ఇప్పుడు స్వతంత్రం వచ్చే వరకు బళ్ళే తక్కువ, అచ్చు తక్కువ. అంత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విపరీతమైన ఇంగ్లీష్ పిచ్చి ఈ మధ్యన 10-20 ఏళ్ళ నుంచి పట్టుకుంది. ఎందుకంటే తెలుగు పనికిరాదు, తెలుగు మనకు అక్కడికే రాదు. ఆ ఇంగ్లీష్ ఏదో వస్తేనే విదేశాలకు పోతే మనకు లక్షలు, కోట్లు వస్తాయి అనే భ్రమలు పడి, అందుకనే గురజాడు అంటాడు, ఏంది ఈ చదువులన్నీ గెలిచి ఈ విధంగా పుట్టి ఉంచుతాయా అన్నట్టుగా ముత్యాల సరాలు చేయాలో ఉంది. ఆధునికుడు మొదలు తన భాష, తర్వాత ఇతర. ఇది సంప్రదాయం కోసం, మతం కోసం, దురభిమానం కోసం కాదు. ఎవరికైనా ఈ భాష ఎవరి మాతృభాష వాళ్లకు ఇంటి భాష చక్కగా వస్తుంది, మాట్లాడొస్తుంది, అందులో అవగాహన చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం. తర్వాత స్పష్టంగా మన భావాన్ని వ్యక్తపరుస్తాం. అట్లాగాక ఇతర భాషలతోటి అంటే సంస్కృతం విపరీతంగా వ్యాప్తి అయిన కాలంలో రామాయణం రాసిన అంటే మొల్ల ఏమంటుంది? తేనె సోక నోరు తీయన ఎగురీతి తోన అర్థమెల్లతో ఒకటున్న గూఢ శబ్ద వితతి కూర్చిన కావ్యము మూగ చెవుడు ఆడు ముచ్చటము. ఇట్లా అనేవరికి ఆపాత మధురం, ఆలోచనామృతం కూడా అనేవరకే అది అర్థం కావాలి. మనకు తేనె నాలుకకు దాటితే తీయగున్నట్టుగా మనకు ఆనందం అనిపించాలి. అట్లా లేకపోతే అర్థం నారికేళ పాకం ఉన్నట్టుగా ఎక్కడో గూఢంగా ఉండి పెద్ద జటిలంగా రాసి తెలియని భాష రాస్తే జటిలం, వేరే ఏం లేదు. అయితే రాస్తే అది ఎట్లుంటుంది? మూగ చెవుడు ఆడు ముచ్చట.
మూగోడు పోయి చెవిటోని ముచ్చట పెట్టింటాడు. మనకు ఒక సామెత కూడా ఉంది, చెవిటి దానికి శంకు తినట్టు అని. కాబట్టి మనం మన భాషకు నిజానికి నేను ఇద్దరికి కూడా ఎన్నోసార్లు ఎన్నో చోట్ల చెప్పింది, మన భాష గుణితం స్పష్టంగా ఉంది. కూరాసి కానం, కోరాసి ఇంకేదో అనం. కాబట్టి ఒక్కదాన్ని పత్తీర్లనం అంటే జానపదులు పల్లెటూళ్ళు అంటారు. ఏది పదాన్ని వాళ్ళు పాపం తెలియకంటారు. సహితం అనే పదం ఉంది, సహితం తెలియకరించుకున్నారు. సహితం సహితం అంటే సహితం, సత్యం, సుతం, సహించవు, సహిసవు, జర ఓపిక పట్టు, సహిసు, సహిసు, సహించు. ఈ ఇసు అంటే ఈ సున్న లేని పదాలు కన్నడంలో ఉన్నాయి. సహిసు, అర్పిసు, వచిసు అంటే సున్న లేదు. అంటే సున్న ఉంది, ఈ పదాలకు వాళ్ళు బిందువు వాడరు. అర్పిసు, సర్పిసు ఇది ఇట్లాగనే వాడతారు అన్నట్టుగా. ఇట్లా వంకర పదాలు అనుడు అలవాటైతే అదే ప్రామాణికము అట్లనే మాట్లాడతామంటే. ఈ మధ్యన పత్రికల సంబరం అంటే సంబులము అంటున్నారు వాళ్ళు. మరి భూతోటి ఏం సంపాదించిందో నాకు తెలియదు, మేము అంటున్నాం మేము అనుండి తప్పేం లేదు. కానీ నేను సంబరాన్ని సంబరపడుతుండు అని నేను అంటున్నా, నువ్వేమంటావు? సంబరపడుతుండు అనాలి. మరి నీ పదాన్ని పట్టుకొని నువ్వు అనాలి కదా 10 రూపాయలు. తర్వాత ఈ మధ్యన చూసిన ఓ పేపర్లో అతడు ఏ ఆదరువు లేనుడురా, దిక్కు లేనుడు, ఆదరువు కదా ఆ దేరువు అట. సరే అనుండి. మరి అనాగరికులు ఇట్లా పదాన్ని భాషారానుళ్ళు, గ్రామీణులు ఈ విధంగా చెడగొడుతున్నారంటే అబ్బో మన పండితులేం తక్కువ కాదు. శుభ్రంగా అనేది సాంప్రదాయాల గృహాలకు పోండి, అగ్ర జన్మల దగ్గరికి పోయేరకు శుభ్రంగా. శుభ్రం పోయి శుభ్రం ఎట్లా? శూద్రులు అంటే వాళ్ళు ఏమంటారు? శుద్ధరాళ్ళు. ఇక ఆంధ్ర దిక్కు వచ్చింది, తెలంగాణ లేదు. అలగా జనం, అలగా జనం. ఈ అలగా ఏంటిదా అంటే హల్కా హల్కా అంటే తేలిక, బలం లేనోళ్ళు అంటే పవర్, శక్తి. ఇది అల్కా అనేది ఉర్దూ పదం ఉన్నట్టుంది. అయితే ఇది తమిళ సంప్రదాయంలో అంటారు వాళ్ళు. తమిళంలో ఏమిటి? కచ్చడి దెబ్బలే తప్ప గజడి దెబ్బలు లేవు కదా. పదాదిలో ఉన్న అక్షరం ఏదైనా కానాలే కచ్చడి దెబ్బ, పద మధ్యంలో ఉంటే గజడి దెబ్బ. కాబట్టి అలకా జనం, అలగా జనం. అలకా మరి రెండవది అదే సంప్రదాయం. ఈ విధంగా కాకం వాడనే కాగం అయింది. కాగమయ్యి ఏమైంది? ఆ గా అయింది, కాహం అంటాడు. అందుకని ఏమైంది? నీ మొఖం, మొగం, నీ మొహం. అది తమిళ సంప్రదాయంతో వచ్చింది. ఒక్కొక్క భాషకు ఒక్కొక్కటి ఎన్నో లోపాలు అనిపిస్తాయి, సర్దుకుపోతాం. మన తప్పు కాదు, ఓపే. కానీ మంది ఒప్పైన తప్పు అని ఓ విపరీతమైన మనస్తత్వం ఉంటుంది కదా, ఉంది, ఉండకూడదు. అయితే 2000 ఏళ్ళ సాహిత్యం గల మన భాష. తర్వాత ఒకటి ఏంటంటే మనం స్పష్టంగా పలికాలి. స్పష్టంగా పలికనంటే పదం తెలవాలి. పదం తెలియక ఓటిని ఓటి అనుకుంటాం, అనుకొని తప్పు మాట్లాడుతుంటాం అన్నట్టుగా. అయితే భాష లేని కాలంలో సైకిల్తోటి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన పరిమిత ధ్వనులు ఏ పశువులకు, పక్షులకు ఏదో బట్టి విక్రమార్క కథల్లో అవి ఇవి అక్కడ చూస్తాం. చీమల భాష తెలుసు, వాటికి భాషలు పరిమితమైన భావ ప్రకటన సంకేత ధ్వనులు మాత్రం ఉన్నాయి. మరి అని భయానికి ఆ కేక మనం దాన్ని వింటాం. పిల్ల ఏమో బెదురుతూ అందే, నవ్వుతూ. అది ఏమిటి అంటే ఆ భావ ప్రకటనప్పుడు ఆ ధ్వనులు వస్తాయి, ఆ చేష్టలు ఉంటాయి. అయితే మనకు ఇది తెలుగులో ముఖ్యంగా 2 ధ్వనులు రావు. ఉర్దూలో ఉన్న ఒత్తుకా రాసి చుక్క పెడుతున్నారు వాళ్ళు, మనోళ్ళు. అవును, తెలుగులో లేదు ఖా. అయితే ఇంగ్లీష్లో ఉన్న మ్యాన్, ఫ్యాన్, ఎఫ్ ధ్వని తెలుగులో లేదు. అందుకనే పాపిటి జట పెట్టే కాడ చుక్క పెడతాం. నిజానికి ఈ జట అక్షరాలన్నీ ఏది కచ్చడ తప్ప గజడ తప్ప ఈ 10 ఉన్నాయి, తమిళం నుంచి వచ్చినాయి తప్ప తెలుగు లేవు. అందుకనే
జటలు పలకరు వాళ్ళు ఎవరు తమిళ వాళ్ళు. మన పల్లెటూరు వాళ్ళు కూడా చూడు. మనం జాతీయ గీతం ఉందే, భారత భాగ్య విధాత, మేమేదో అడుగుతున్నాం, భారత భాగ్య విధాత అంతే, జటలు పలకరు. ఎందుకంటే ఇది తెలుగుతనం కాదు, సంస్కృతం నుంచి వచ్చినాయి. అందుకని శాస్త్ర ఒక సా అనే మనది సా, అందుకనే విశ్వామిత్ర అశోక అది ఇది కోస్తాలు ఎక్కువ వింటాం, అశోక అంటాం. అంటే ఇది వర్షం షా, ఆ పాలాంటిది ఉందే ఆ షాదిక్కు తెలంగాణ వాళ్ళు మొగ్గుతారు, కాదు సాదిక్కు పోతారు. ఈ శకుంతల షా, శంకర షా ఉందే అది సరిగా వాళ్ళదేమో సాదిక్కు పోతుంది, వీళ్ళదేమో షాదిక్కు పోతుంది. అందుకని శేషాయే ఇది నేర్పుతారు అన్నట్టుగా ఆ షా పలకడానికి. మొత్తం మీద అక్కడ 3 ధ్వనులు మనకు ఉన్నాయి అనేది. చా ఉందనుకో, ఇంగ్లీష్లో చానే తెలియదు, సిహెచ్ పెట్టి అంటే అది కూడా కెమిస్ట్రీ అన్నప్పుడు సిహెచ్ కావచ్చు, సిహెచ్. ఆ టీయు పెడతాడు, ట్యూ కాదు చూడైద్దట. ఎట్లయిద్ది వాడు అన్నాడు, వీనికి అయింది పని లేని ఉన్నాడు ఏదో అనుకున్నాడు. అయితే ఆ మ్యూచువల్ టీయు ఆడ గమ్మత్తు అక్షరం రాసి ఓటే అను అంటే సీనే ఉంది, కా సా రెండు అంటే కాసా, కాకు కే ఉంది, సాకు ఎస్ ఉంది. మరి ఈ సి ఎక్కడ కొట్టినా ఏం కాదు, గట్లంటారంటే మరి ఎన్ని మార్చుకుంటారేమో మనం వెనకటి నుంచి. ఇప్పుడు టైపులు ఇవి వచ్చినాక రాత అక్షరాలు గుణితాలు పద్ధతులు కూడా మార్చుకున్నాం కదా. అందుకని ఇప్పుడు మొత్తం వరల్డ్ అంటుంది డబ్ల్యూడబ్ల్యూ అంటుంది. మీరు చూడండి, అది దాని షేప్ చూడండి, సౌండ్ చూడండి. ఈజీ డబ్ల్యూ ఆర్ డబల్ వి వాల్కి వాడుతున్నాం, వెల్కి వాడుతున్నాం, అంటే డబల్ వి సౌండే. అవి అక్షరాలు కూడా డబల్ వి షేప్ రూపమే. మరి వాళ్ళందరూ డబ్ల్యూ అంటే వీళ్ళు డబ్ల్యూ అంటున్నారు, కానీ కాదు, అది డబల్ వి. ఇట్లాగా మనకు ఉన్నాయి మార్చుకోవాలి. బ్రదర్ అంటే చిన్న బ్రదరా పెద్ద బ్రదరా. హిందీలో కల్, ఉర్దూలో కల్ అంటే గయసో కల్, ఆనేక కల్, పోయిన కల్లా వచ్చే కల్లా. ఎందుకు కాలుకో కీళ్ళు, బ్రదర్కో బ్రిదర్ అన్నట్టుకో కొత్త పదాలు పుట్టించుకుంటే ఎన్ని వస్తులేవు, 100,000 పదాలు మనకు వస్తున్నాయి. సాంకేతికంగా ఒకటి, పక్క భాషల నుంచి కూడా, ప్రపంచ భాషలు కూడా మనం గ్రంథాలు వస్తున్నాయి కదా, కొన్ని వాడుతున్నాం. నీకు నాకు నోకియా అని, ఆ నోకియా మనం ఇదివరకు విన్నామా? టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన భారతీయుల్లో. అక్కడదాకా చిలుకు అన్నాం, పాయిరమ్మలు కులుకుడు అన్నాం. ఈ మధ్యన పాట అది ఉండే కదా, అలా వైకుంఠపురంలో సామజవర గమన. చిన్నపిల్లలు కూడా వాడినా వస్తుంది, దాని అర్థం వాళ్ళకి తెలియదు. సామజము ఏనుగు, వర సామజవరము అంటే మత్తెక్కిన ఏనుగు, మొదటి ఏనుగు. సామజవర గమన నడక అంటే బాగా మదం ఎక్కిన ఏనుగు వలె మేసలకుంటాను అడిచేదాన అని దాని అర్థం. కాదు, ఏదో వాళ్ళు పడుతున్నారు వీళ్ళు పడుతున్నారు. అందుకనే ఏమిటంటే మనకు పదస్వరూపం ఏంది అని తెలిస్తే మనం స్పష్టంగా మాట్లాడగలం. లేకపోతే ఏమైంది, ఇదే మనం మొలా చెప్పినట్టు మూగ చెవుడు ఆడు ముచ్చట విను. ఆయన శ్రీనివాస్ సోదరుడు అని నేను చూడలేదు, అజంతా ప్రెస్ ఉండేదిట హైదరాబాద్లో. వాళ్ళతో పద్యం నాకు చాలా బాగా అనిపిస్తుంది. నీవు వ్రాసిన వ్రాతలు నీకే తెలియదు, ఒక్కొక్కప్పుడు అది కూడా చిక్కేయను. ఇంకా నీవది రాసి అచ్చు వేసి కొనరటందు నీ వెర్రి పాడుగాను. అందుకనే ఇదే మావాడు రాస్తే ఎవరికి తెలియదే, ఓటి జోక్ సామెత ఉంది, మావాడు రాసింది మా వారికి తెలియదే అని అవతల చెప్తాడు. ఏంటంటే ఏం రాసిందో అప్పుడు అన్నట్టుగా. అదే ఉర్దూ శ్రమదానం ఉర్దూ వాళ్ళని అనుకుంటుంది శర్మదానం. భారతమాత తమిళ వాళ్ళని అనుమనండి, పారదమాద బాలయ్యను పాలయ్యనే పాలను. సరే, ఒకరి తప్పులు కాదు, మన భాషలో ఉన్న ఒప్పులు ఏమిటి అనేదే ఈ మన పరామర్శ. అయితే అక్షరానికి ధ్వని ఒకటి, ఆ ఊ అచ్చులు. కానీ ఈ అచ్చులు పోయింది మనది అజంత భాష అని అంటే అజంత నుంచి రావచ్చు, ఎల్లోడా అజంత కాదు, అచ్చులు అంతమంది వెళ్ళదు.
అచ్చు ఏమిటి అంటే వావెల్స్ ఏఈఐఓయు ఉన్నాయి కదా ఏది ఇంగ్లీషు, అట్లాగనే మనకు ఆ నుంచి ఆ వరకు ఇవేట నాట్యావస్థ అనే నటరాజట డ్యాన్స్ చేసేటప్పుడు చివరికి నవపంచవారం 14 సార్లు జగ్గును ఊపిందట డమరకం. ఊపితే అప్పుడు ఐ ఉన్ రుళక్ అని ఇట్లాగా ఏఓ ఐచ్ ఐ ఉన్ రుళక్ ఆ నుంచి ఏవో ఐ అవచ్ అని ఆడిచ్ ఆ చ్ ఇవన్నీ అచ్చులైనవి. కా నుంచి మొత్తం మీద 14 సార్లు ఊపిండు అని ఇట్లా అక్షరాలు ఆ ధ్వనిలో పుట్టినాయి అని. తర్వాత వీటిని అచ్ హా నుంచి క్షాగ అక్షరం కింద లెక్క పెట్టారు, సంయుక్త అక్షరం అంటారు హా హళ్. కా నుంచి హా దాకా ఉండేది హళ్. ఇట్లా వీటికి ఉభయాక్షరాలని 3 బిందువు సరే. బిందువు వచ్చినప్పుడు అర్ధనకారం అర్ధమకారం, అది ముఖ్యంగా 5 తీరులు అన్నాస్కి అక్షరాల సంయుక్తంలో బిందువు వస్తుంది. పంచాంగం ఇట్లనే అది వీటికి అంగణం కవర్గం చవర్గం అంత ఈ వీటిల్లో వచ్చినప్పుడు నిజానికి తమిళ్ ఏమంటారు సున్న రాయొద్దంటారు వాళ్ళు. ఏంటంటే కంచము నాకు చావత్తిచ్చిన దాన్ని కంచము మంచము అదే చెంచా మాకు చావత్తియాలి. నాకు చావత్తిచ్చిన పదం మాకు చావత్తిచ్చిన పదం ఈ సున్నలో ఈ రెండింటి తేడా తెలియదు అని వాళ్ళు కచడతపలే తెలియదు మీ దగ్గర. ఇంకా ఈ సున్నా ఇది మేము చూస్తాంలే. అందుకనే కొందరు మనోళ్ళు ఏం చేస్తారు ఇంత తప్పు. ముఖ్యంగా సంస్కృతం ముంచింది కొందరు సంస్కృతంని ఇంగ్లీషు. ఎట్లా అంటే సంస్కృతము అని సమ్ అంటే చక్కగా, కృతం అంటే చేయబడింది భాష. అదివరకు ఏదో అక్కి బిక్కిరిగా ఉండినేమో వాళ్ళు స్థానిక నేటివ్ భాషల్ని అట్లా అన్నారు. సంస్కృత అయి ఉంటుంది సంస్కృత. సరే సంస్కృతం ఏమైనా రాస్తారు ఇంగ్లీష్ వచ్చే వరకు సాంస్క్రిట్. ఆడ సమ్ కదా, వానికి నాకు మాకు తేడా తెలవలే ఇంగ్లీష్ వాడికి. మహాపండితులు పెద్దోళ్ళే కానీ విషయం తెలవాలి కదా. సాంస్క్రిట్ ఇదే కాదు, ఈ మధ్యన మన ఒక రాజకీయ ప్రముఖ ఇదే మన సీఎం గారి మన పేరే పేపర్లో చూసాం హిమాంశు. అది మీరు హిమాంశు అని రాస్తున్నారు. హిమ అంశుడు హిమాంశుడు చంద్రుడు. ఆ ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో అట్లా రాస్తుంటే అట్లనే కావచ్చును వీళ్ళు అనుకుంటారు. మీకు ఏది సినిమా హీరోయిన్ దేశముద్రుడు హన్సిక, హన్సి ఉందా, హంస ఉందా, హంస ఉందా, హంసిక. అట్లాగనే ఎవరి తాప్సీ ఏం పదం అది తాపసి. ఇట్లనే ఆర్తి, ఆర్తి అంటే దుఃఖం. ఆరతి హారతి అనే పదం. ఆఖరి కొడిది సినిమా బిందాస్ భీమదాసు కాళిదాసు దేవదాసు. మన వాళ్లకు ఎంత ఉద్వేగం ఎంత వేగం అంటే పదం ఈ పలితురులు మన దగ్గర ఏందే ఎట్లా అట్లనబడితివి అట్లనబడితివి అట్లా అనుడు మొదలు పెట్టినవు అనేది ఏమో దీని ఉద్దేశం. అట్లా అనబడితివి నువ్వు నన్ను అంటున్నావు అని. అనబడితివి కాదు, నువ్వే అనబడ్డావు. ప్యాసివ్ అయిపోయింది, యాక్టివ్ కాదు. నువ్వే తిట్ల పాలైనవని ఎవరన్నా అటు ఉంటారు దొంగగా ఇంత అంతది కాదు అన్ని దానికే నువ్వే నీకే వీడు బద్మాష్ నువ్వే అని వీళ్ళు ఏది ఎక్కడానికి అనుకుంటుంటారండి. మొత్తం మీద ఏమిటంటే పదం యొక్క తొలి రూపము దానికి అర్థవంతంగా మనకు తెలిస్తే మనం తప్పు మాట్లాడాం. ఇంతకుముందు సైతం సూతం సతం అన్నట్టు. ఒకటి కైకిలి అని ఉంది చూడు, కైకిలికి వచ్చినారే బస్తీ వాళ్ళకి తెలియదు. పల్లెటూరు వాళ్లకు కైకిలి వాళ్ళు అంటే పనివాళ్ళు, చేను పని వాళ్ళు. కై కూలి, కై కూలి, కైకిలి. ఇప్పుడు కొన్ని పదాలు మారినాయి, ఒక 4-5 చూపుతాను నేను. ఏమిటంటే ఏం సుతారంగా చేయొచ్చు, ఏం పని అది పెద్ద సుతారం చేసుడు. సుతారం శూరతనం, సుతారం ఏది శూరతనం అనేది సుతారం. వాడేమో శిపరాశ, శిపరాత ఇది శపరాశి. అగో ఇట్లాగా వాళ్ళు పదాలు భలే అందంగా మన ఏమి గొంతెమ్మ కోరిక కోరుతావు. గొంతి పాండవుల తల్లి కుంతి.
గొంతెమ్మ కోరిక అంటే ఆమె ఏదో సూర్యుడిని కొడుకునన్నది వెనక సిరి ఇంద్రుని దగ్గర ఐరావతాన్ని తెచ్చి వ్రతం చేయండి అన్నది అన్నట్టుగా. ఆమె నుంచి అయింది. బలమైన కొడుకులు ఉన్నారు, ఓ మహారాణి, ఆమె నుంచి అయింది. గొంతెమ్మ కోరికలు అంటే నీకు సాధ్యం కానిది. ఇక సుతారం నేములు అని పల్లెటూరు. నేములు ఏం సరాదు, చాప చుట్టరాదు. చాప అనేది ఇక్కడ ఆకాశం, నేములు అనేది చిల్లర పైసలు, నాణ్యాలు. మరి నేములు అని ఎక్కడ వస్తుంది? చెరుగుడు, కోడుడు, నేముడు అని ఈ మన అది ఇంట్లో గృహిణులు చేసే పనులలో ఉన్నాయి చాలా వరకు పదాలు. అసలు నేములు అనేది ఏంద్రాన్ని అన్వేషించే వరకు నాణెములు, నాణెములు తీసుకురారా, నాణ్యాలు తీసుకురా, నాణెములు, నెములు పోయి నా ఎగిరిపోయింది, నేములు మిగిలింది. అట్లాగనే ఇతడు అతడు అంటే తడు, ఈడు, ఈడు అని అంటాం మనం, ఈయన్ని అంటాం. తర్వాత ఇక్కడ ఏది చిత్తూరు నెల్లూరు దిక్కు ఓ పుస్తకంలో చూసిన అవ్వ, అక్క, అన్న అన్నప్పుడు నా, వా, అవ్వ, యా నేను పోతున్నా ఓ అక్షరం మింగేస్తారట. అట్లా అంటే ఒక్క అక్షరం మనోళ్ళు మింగుతున్నారు కదా. ఇప్పుడు బ్రో అంటే బ్రదర్, మోమ్ అంటే అమ్మ, బ్రో మామ్, ఫాదర్, గ్రాండ్ ఫా. సరే, మనిషి సౌలభ్యకామి, ఎప్పటికీ ఏదో కొత్త కావాలనే ఒక గమ్మత్తు కూడా, ఓ వింత మెంటాలిటీ అంటే స్వభావం కూడా మనిషికి ఉంది. తర్వాత ఈ పదాలు చూడండి. సుతం అదే సహితం, సతం, సుతం, సుత నువ్వు తత్తావురా కూడా అని ఆల్సో ఫామ్. అది కూని రాగం ఉంది. కూని ఏమిటి? హూని ఉంది, హూని చంపుడు ఉర్దూ. కూనరాగం చిన్నపిల్ల, కూనరాగం. దొమ్మరి గడ్డలు, దొమ్మరి గడ్డలు, దొమ్మరి గడలు, గడ్డ కాదు గడ, దొమ్మరి గడ్డలు. ఇదోటి గమ్మత్తు. ఇది జిమ్మడ, నీ జుహ తెగిపడ అనేది జిమ్మడైంది. తర్వాత బుజ్జి, బుజ్జి ఎక్కడి నుంచి ఉంది? బుచ్చి ఉంది, చిన్నది బుచ్చమ్మ. మన శ్రీనారాయణ రెడ్డి గారి తల్లి కూడా బుచ్చమ్మ గారు. బుచ్చి అంటే చిన్నది అని ఉంది. బొచ్చే అంటే సరే ఆ కట్టిది ఏదో పాత్ర అంటే ఒకటి వాడుకునే పరికరం. బొచ్చే ఏది మన ఛాతీ భాగాన్ని కూడా బొచ్చే మీద కొట్టినవరా ఇట్లా ఉడుకోదడు వాడు పెద్ద బొచ్చే. మరి బుజ్జి ఏంది? బుచ్చి నుంచే బుజ్జి వచ్చింది. అవి సహజంగా. ఇంక గమ్మత్తు ఏమిటి? విధవ ఉంది. సరే, వి ధవ. ఈ వి ఖతర్నాక్ ఉపసర్గ. ఉపసర్గ అంటే ఇంగ్లీష్లో మనం ప్రిఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్, సఫిక్స్లు, ప్రిఫిక్స్. వీటితోటి ఇన్, వీటితోటి అన్, వీటితోటి అర్థాలు మారుతాయి. ఇక్కడ ప్రా, పరా, అప ఇట్లాగా ఇవి 20 ఉన్నాయి ప్రిఫిక్స్లు అంటే ఉపసర్గలు సంస్కృతం. తెలుగులో అయితే చాలా ఇట్లాగనే వాడతాం అన్నట్టుగా. మహా అంటే మళ్ళీ సంస్కృతమైన విశేషణాలు, అడ్జెక్టివ్స్ అంటాం. అయితే ఈ ప్రిఫిక్సులలో వి ఒకటి ఉంది. దేనికైనా ఓ అర్థం ఉండాలి, అంటే ఒక నియమం ఉండాలి. వి అంటే శిష్టుడు, విశిష్టుడు, మంచోడు, ఇంకా మంచోడు. మరి మలినము, మలిన, వి మల, మలము కలది, వి మల, మలం లేనిది, నిర్మలం అన్నట్టుగా. మరి వి అంటే పాజిటివా, నెగిటివా? మంచి ఉన్నదా, చెడ్డ ఉన్నదా, ఆ వస్తువు ఉన్నదా లేదా, ఇదైతే అదైంది. విశిష్టుడు అన్న కాడ పాజిటివ్, వి మల అన్న కాడ నెగిటివ్. రెండెట్లుంటాయి? ఉంటాయి కాబట్టి అది సంస్కృతం. సంస్కృతం, చక్కడి, మంచి అని. సమ్ అనేది ఉపసర్గే. సమ్ అంటే సంసారము, మంచి సారం కదా. నిస్సారం రా, ఏడుపు, మనం వెళ్ళిపోదాం, ఈదలేము, ఇదని సన్యాసము, దుబ్బో దుబ్బో. అందుకనే అయితే సంహారం, అదేది వేణి సంహారం, వేణి సంహారం. అబ్బా, భీముడు ఆఖరికి దుశ్శాసనుడిని చంపి ప్రతిన మీద ఉన్న ద్రౌపదిని కూతురు ద్రౌపది తీ అనద్దు కొందరు అంటారు.
ద్రౌపది అంటే ఐదుగురు పెళ్ళమని ఏమన్నా పచేత్తదేమో అని వాళ్ళ ఊహ. ఈమె పాంచాలి అనే పేరు ఉంది, కానీ ఇది బెదిరించే పదం. పంచాలి ముద్దుగానే ఉంది కదా, ఐదుగురు పెళ్ళం కాదు నాయన, పాంచాల దేశంది. ఒక ద్రౌపది కాదు, కుంతల దేశం, సుమిత్ర అటే కావచ్చు, బోర్నికో, కైకేయి ఈ దేశం, ఇటు అరబ్ దేశం దిక్కు గాంధారం. అయితే ఈడ పాంచాల దేశపామే కానీ ఐదుగురి భార్య అనేది ఆ అర్థం రాదు. తర్వాత సంహారము, వేణి సంహారం. ఆమె సీకకు రక్తం వాడిని చంపి దుశ్శాసనాన్ని రక్తంలో ముంచిన చేతులు తెచ్చి ఈమె తలకు పూస్తే అప్పుడు సంహారం. మరి వేణి అంటే ఈ వెంట్రుకలోని ఈ తలకు వేణి సంహారం అంటే వేణి అనే దాన్ని చంపుడు కావాలి. సంహారం మనకు ఉంది కదా, సంహార క్రియ కాదు, ఇక్కడ సంహారం అలంకరించుట. మరి ఎట్లా, దీన్ని ఇట్లా అనాలి, దాన్ని అట్లా అనాలి. సైంధవము అంటే ఉప్పు, గుర్రం. అన్నం తినంగా సైంధవం తేరా అంటే ఉప్పే తేవాలి. వాడు బయట పోతూ సైంధవం తేరా అంటే గుర్రమే తేవాలి. వీడు అన్నం తినంగా సైంధవం పట్టుకురారా అంటే గుర్రాన్ని పట్టుకొస్తే అపహాస్యం కదా, అది తెలిసి ఉండాలి. తర్వాత ఇంకొక పదం చెబుతాం, ఏంటంటే విధవ. వి అంటే స్పెషల్ దౌడు, మొగడు కావాలి. దౌడు, మా దౌడు అంటే లక్ష్మీపతి. దౌడు అంటే భర్త. మరి విధవ అంటే భర్త లేనిది, విశిష్టమైన భర్త గలది గాను. విగత అంటే పోయిన మొగడు గలది అంటే చచ్చిండు. తెలుగులో ముండ, సంస్కృతం వ్యతిరిస్తులేను ఆడవాళ్ళని నేను. సంస్కృతంలో రెండ, తెలుగులో ముండ. అదే నాగరిక పదము గ్రాంధికంగా విధవ. సరే మీరు వాడిండ్రు కాబట్టి మేము వాడుతున్నాం. కానీ కొత్తగా వచ్చింది మొగోళ్ళని తిట్టాలి, ఏంది వెధవగా అంటారాలి. ఇది ఏ విధవగా తయారు చేసిండో కానీ మీనింగ్లెస్ వర్డ్. విధవ అనేది కూడా తయారైంది. ఇది ఏంద్రా కక్కాలు పట్టి ఏంద్రా ఈ కక్కాలు పట్టుడు ఏంద్రా అంటే వాడు అంటాడు, వాడిని పొగుడు బతిలాడు అది ఇదని ఏదో చెప్తాడు, చెప్పని అర్థం. నేను దొరకబెట్టిన ఉత్తుత్తగానే నిజంగా అవచ్చు కాకపోవచ్చు. ఏంటంటే కరాలు పట్టుడు, కాళ్ళు పట్టుడు, చేతులు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఇది కాకాలు పట్టినవుగా. అందుకని విధవ మాత్రం ఉత్తగా విధవతోటి వచ్చింది తప్ప అర్థహీనమైన పదం. మరి భార్య దచ్చినోనికి ఏది అంటే విధుర, విధుర ఏదో పదం ఎలక్షన్స్ అప్పుడు మేము ఏది జనాభా రాసినప్పుడు మేము రాసినాం. ఊర్ల పేర్లు, స్థలాల పేర్లు మనకెన్నో మారిపోయినాయి. పోతే కొన్ని పదానికి అర్థం పోగా భావాన్ని బట్టే మనకు ప్రయోగాలు ఉంటున్నాయి. ఇట్లయితే ఎవరు వెళ్ళిద్ది, పందిపచ్చబడింది. మనం ఊహించాలి, అభివృద్ధికి రాదు అని. అక్కడ ఏంద్రా ఎట్లా నీటిలో పోయినట్టు గడ్డి గాడికే పోయి వాళ్ళు ఆఖరికి అంటు పెట్టినాడరా, కొంప అట్టు పెట్టిండా. అంటుబెట్టుడు అంటే అగ్గిపెట్టుడు అని, నిజానికి అంటుబెట్టుడు అంటే తగులబెట్టుడు, టచ్ చేసుడు అని. కానీ మనకు రూఢి భావంలో ఏమైపోయింది, నిప్పు అంటుబెట్టుడు అని. మరి అంటుబెట్టుడు అంటే మొక్క అతికించుడు ఉంది కదా, అదే టచ్ చేసుడని. కానీ భావాలు మనం ఎంత దూరం అంటే పండాకాయ అనే వరకు పని అయిందా కాలేదా, ఇట్లా భావన చాలా విచిత్రంగా భాష మారి మనకు అర్థాలు రకరకాలు వస్తాయి. అట్లాగనే మన మనుషుల పదాలే కాదు, దేవుళ్ళ పేర్లో స్థానికంగా మన పెద్దోళ్ళయో, స్థానికంగా ఉన్న వస్తువులయో, ప్రత్యేక గుణాలయో పేర్లు వస్తుంటాయి. అయితే ఇది రట్టకుడి, రట్టడి, రెడ్డి అని వచ్చిందంటే ఊహకత్తది. మొదలు రెడ్డి ఉండే, రెడ్డి, రట్టడి, రట్టకుడి, రట్టడి, రడ్డి, రెడ్డి. మరి రావు ఉంది చూడు, వెలమదరే, ఇది వెలనాడు పలనాడు అట్లాగా వచ్చిందని. ఈ రావు అనే పదం ఎట్లా వచ్చిందని ఆలోచిస్తే నాది అన్వేషణ. ఉర్దూలో రావుత్ ఆశ్వికుడు అంటే ఇంగ్లీష్లో రైడర్.
ఇది అశ్వకుడు ఈ అశ్వసైనికుణ్ణి వీరుణ్ణి రావుత్ అంటారు. అతను రావుత్ అనే వరకు ఆ అత్తు ఎగిరిపోయి రావు కడికి మిగిలినట్టుంది. అందుకని ఇక్కడ సాధారణంగా వెలం వాళ్ళు కర్ణాలు ఎల్లాపు అని ఓ చిన్న తెగ, మిగతా వాళ్ళు వాడారు. ఆంధ్ర దిక్కు మాత్రం అన్ని కులాలు రావు వాడతారు. వాళ్ళు ఏమిటంటే ఏమో రావు బహదూర్ కందుకూరు వీరశైవం టైటిల్ వాళ్ళు ఇచ్చారు కదా. రావు ఇండియా లెవెల్ ఉంది. రావు ఉర్దూ పదంతో వ్యాప్తి వచ్చినట్టుంది. ఇక దేవతల పేర్లు చూస్తే ఇక రకరకాలు ఎక్బాల్తో ఏముండే హర్ జర్రా దేవత అంటే మన ప్రతి అణువు అణువున వెలసిన దేవా ఏదో మానవుడు దానవుడు ఏదో శోభన్ బాబు వాడిండే. ప్రతి అణువు కూడా భగవత్ స్వరూపం అని. అయితే ఇక్కడ మన దగ్గర స్త్రీ దేవతలు ఎక్కువ, గ్రామీణ దేవతల్లో పోచమ్మ, పోలమ్మ, పోలేరమ్మ ఇట్లుంటే, పోచమ్మ తెలంగాణలో ఉంది. గ్రామం బయట ఊరూరికి పోచమ్మ ఉంటుంది. హనుమండ్ల గుళ్ళు ఉన్నాయి. అయితే ప్రోచు కాపాడు తల్లి అని పోచమ్మ అయింది. ఆంధ్ర దిక్కం పోలమ్మ, తిక్కన తల్లి కూడా పోలమ్మ, ఏది కడగ తిక్కన తల్లి. ఎవరికి ఆడ ప్రోలు అమ్మ నగరపు తల్లి. అందుకని నేనంటే ఆంధ్రోళ్ళు గెలిచినప్పుడు మిత్రులతోటి మా పోషమ్మ మీ పోలమ్మ గడ్డ పెద్దది, నగరం వచ్చినాక మీ ప్రోలమ్మ వచ్చింది. ఈడ పోచమ్మ మాకు గ్రామీణ దేశాలనే ఉంది, కాపాడే తల్లి. పోచమ్మ అంటే కాపాడే పోషించు తల్లి. బ్రోచేవారెవరు శంకరాభరణంలో ఆ పాట. ఆ ప్రోచు అనేదే బ్రోచు సంధిపదు, కచ్చడ దెబ్బలు ప్రోచేవారెవరు. అయితే ఇదే కథ బ్రహ్మంగారి కథలో వచ్చేవరకు రాయలసీమలో ఈ పోచమ్మ కాదు, ఆ పోలమ్మ కాదు, పోలేరమ్మ రళయోర భేద. ప్రోలు ఏలు అమ్మ, నగరాన్ని కాపాడే అంటే పరిపాలించే తల్లి అనే అర్థంలో అది వచ్చింది. ఇట్లాగనే నూకాలమ్మ, స్ఫోటకం నూకల వలి ఉంటుంది, అన్నం ఇచ్చే తల్లి అని అనుకున్నారని. పైడి తల్లి సరే చారిత్రకమైన స్త్రీ, బొబ్బిలి దోంపుడు. ఆ బొబ్బిలి అప్పుడే బూచాడమ్మ బూచాడు అది చూసిన కదా శ్రీదేవి పిల్ల. ఎన్టీ రామారావు అంజలిదేవి నటించిన బడిపంతులు. ఈ బూచాడు అనేది బొబ్బిలి దోమప్పుడు బుస్సి, ఆయన పేరు మీద బుస్సోడు వచ్చేవి బూచాడొచ్చే అవి అట్లా బెదిరించిందట. మనది బుస్సి శక్తి బుశక్తి. అయిన తర్వాతనే అక్కడ పైడి తల్లి అప్పుడు అన్నను యుద్ధం వద్దు అని అన్న రాజా వాళ్ళని చెప్పింది అని చెప్పి, ఏది విజయరామరాజు అప్పుడు ఆమె దేవత అని. పైడి సిడిమాను, పైడి తల్లి సిడిమాను ఊళ్ళు తిప్పుతారు కదా, దాన్నే ఇక్కడ శిలామాన్ అన్నారు తిరుపతి దిక్కు. కానీ నిజానికి సిడిమాను అని మన క్రీడాభిరామంలో ఉంది. మొత్తం ఇది ఏర్లలో. ఇంకా మనకు ఈ దేవతల గ్రామీణ అయినాక మళ్ళీ ఇక ఇది కాటమయ్య అడవి దేవుడు, పోతలింగన్న సరే ఇట్లాగా మగదేవుళ్ళు, ఇవన్నీ కూడా స్థానికపు ఇవి. ఆ తర్వాత పురాణ దేవతలు వచ్చాయి, త్రిమూర్తులు వాళ్ళు వీళ్ళు. ఇవన్నీ కాదని వేదాంతంలో ఆత్మ పరమాత్మతో సహా నేను అని ఇట్లాగా పెరిగి ఉండనండి. పోతే గమ్మత్తు కొన్ని పదాలు ఇప్పుడు మనకు ఈ నవలలు సినిమాలు వచ్చిన తర్వాత ముఖ్యంగా బెంగాలీ పేర్లు మనకు బాగా వచ్చినాయి. వస్తే ఆ పదాలను చూస్తే అర్థం ఏమిటి? షోక్ అంటే షోక్ ఉర్దూ కాదు, ఏది స్టైల్గా ఉన్నాడు అలంకారం కానీ కాదు. శోకం లేనోడు నా శోక అయితే అశోక, నైన్ తత్పురుషం అంటాం, నెగిటివ్ ఫామ్. అయితే అశోక్ అంటే మనం ఏమనాలి? ఏడో నోడు, అఘోరనాథ చటోపాధ్యాయ, అఘోర భయంకరము కాని ఏం పదాలు ఇవి. ఇక తర్వాత పురాణాలకు పోతే
వాళ్ళు కసి శత్రువుల మీద ఏమిటి, శూర్పణఖ ఇది చేటలంతా గోళ్ళు గలది, ఇదేమన్నా పదమేనా? కుంభకర్ణ కుండలంత చెవులు ఉన్నాయట మనకి. ఘటోత్కచ కుండంత సిగ వెనక బుట్ట ఉండేట, సాయిబాబాకు ఉండేది ఇది అంతా, వాడికి వెనకనే ఇంత ఉండేనన్నట్టు చిప్పతలాట. ఇగో ఇటువంటి విదూరమైన పేర్లు కూడా వచ్చినాయి. మళ్ళా అర్థం చూసి బాగా అనిపిస్తే ఇప్పుడు అన్విత, మాన్వి, ఏదో తాన్వి, ఏంది అంటే మా పేరు కొత్త ఉండాలి, స్టైల్ ఉండాలి. సరే, మొత్తం మీద మన తెలుగు అర్థవంతమైన భాష, ప్రాచీనమైన భాష, అన్నిటికంటే పెద్దది మన ఇంటి భాష, మన మాతృభాష. ప్రపంచంలో 10-15 భాషలలో పెద్ద భాషల్లో మనది ఒకటి. దీన్ని మనం కాపాడుకోవాలి. ఇక అనేకాలు అపశబ్దాలు పలుకుతున్నారు, దాని జోలికి పోను. అక్షింతలు అక్షతలు ఏమనాలి అంటే మరి తెలియదు, వాడంటే వీడంటాడు. క్షతి అంటే దెబ్బ, అక్షరము క్షరము కానిది, అశాశ్వతము కానిది నా క్షరము అక్షరము అని. మరి క్షతి లేనిది ఆ అక్షింతలు అని తప్పు. క్షతి లేనివి అవి అంటే బాధ కలిగించనివి, శుభం కలిగించేవి అని అక్షతలు అని అలపడు. ఈ గర్భిణీ స్త్రీలకు ఏదో పేరంటం చేస్తున్నారు, శ్రీమంతం చేసినారే, శ్రీమంతం కాదు సీమాంతం. అంటే పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుడు అనేది శ్రీమంతం కాదు, తెలియదు వాళ్ళకి అది. ఇంకా చూడు, మన ఎంగేజ్మెంట్ అని పెళ్లి ఒప్పందం అది చేస్తుండ్రు కదా అని వరకు అక్కడ ఏమంటున్నారంటే ఎంగేజ్మెంట్ కూడా నిశ్చితార్థం, పదం ఏమన్నా కంప్లీట్ అయిందా? నిశ్చితార్థ దిన వేడుక ఏదో ఆడినాడు, ఒప్పందం అయితే కావాలి కదా, ఆపి పెట్టి నిశ్చితార్థం అంటే ఇట్లా అవు అట్లా. తద్దినం ఉందనుకో, దానికో అర్థం ఉంది. తత్ దినం ఏ దినం, వాడెవడో కూసిన దినం, సచ్చిన దినం, తత్ దినం. ఆ దినం పోతే ఆనాడు శ్రాద్ధం పెట్టాలి. శ్రాద్ధం అంటే శ్రద్ధగా పెట్టేది. అయితే వీళ్ళు ఎగిరి పండితులు ఇంత ఈ నాగరిక కుటుంబం అంటే విద్యావంతులు సంప్రదాయవాదులు అనేవాళ్ళు వీళ్ళు చేస్తే పల్లెటూళ్ళకి ఇదేం నచ్చలే, వాళ్ళకే ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఏమన్నారు, ఏంద్రా అంతా ఆగమాగం చేస్తామేమ్రా, యాగంలో అయ్యగారులు ఎట్లా ఉరుకులాడతారో ఉత్తదే, కట్టెపుల్లలో నెయ్యేసిన బొమ్మ అంటే ఉత్తదే. నేననుడు కాదు, నేనేమంటారు ఇది వేరు, వాళ్ళు అంతా ఆగమాగం చేస్తామేమ్రా. ఆగము కాడు కలిసిపోయినప్పుడు కాడు, అడవి అనేది అడవి, కట్టెలకు పోతాం, పండ్లకు పోతాం, పోతే అడవిలో పడ్డామంటే దారి దొరకదు. తర్వాత పోతే కాట్ల పెట్టి కాడు అంటే అప్పుడు అడవిలనే శ్మశానాలు మొదలుపెట్టినా కాలబెట్టినా ప్రతి ఊరికి దగ్గరగా అడవి ఉండేది, కాబట్టి కాట్ల పెట్ట అనే పదాలు వచ్చినాయి. కాబట్టి స్థలాన్ని బట్టి, అక్కడి పరిసరాలని బట్టి భాష పదాలు పుడతాయి, తర్వాత మారుతూ ఉంటాయి. అయినా అర్థవంతమైన భాషను మనం వాడుకుంటే చాలా. మక్కి మేర బయలిక్కే నేను తోడు ఎవడో ఏదో అంటే దాన్ని ఇప్పుడు మనోళ్ళు అట్టనే గుడ్డిగా అనుసరించినట్టు కాదు, అపశబ్దాలు ఉంటాయి. పురాణమిత్యేమన సాధుమన్యే, పాత అంత మంచిదేం కాదు అన్నాడు ఎవరు, కాళిదాస్ అన్నాడు. కొత్త పాతల మేలు కలయిక పుత్తున ముత్యాల శర్మల గూర జాడన్నాడు. కాబట్టి మనం కూడా మన భాషను కాపాడుకుందాం, వృద్ధి చేసుకుందాం. తర్వాత అపశబ్దాలు భావాలు ఉంటే ఏమైనా తొలగించుకుందాం. సరే, మాతృభాష, ఒక పద్యం చిన్నది. మాతృదేవిని లేదా మాతృమూర్తిని సేవించు మనిషి, మాతృభూమిని ప్రేమించు మనిషి, మాతృభాషను మాట్లాడు మనిషి, మాతృభాషను కాపాడు మంచి మనిషి.